వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు. వావ్, ఆమ్చి ఐస్ క్రీమ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా పిల్లలకైతే క్రేజీ ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నా. సో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆమ్చి ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్. సో ఎవరెవరు కావాలి ఐస్ క్రీమ్? సో ఈ ఐస్ క్రీమ్ సాధించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆర్ యు రెడీ? కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు మీరు అన్ని కంప్లీట్ చేస్తేనే నువ్వు ఎవరెవరికి ఇష్టం ఆమ్చి మ్యాంగో? సో ఫ్రెండ్స్, ఆమ్చి మ్యాంగోస్ అయితే తీసుకొచ్చిన అనమాట. మంచి కూడా పట్టుకొచ్చిన, కానీ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? నేను ఇంకా యూజ్ చేసుకుంటా ఈ అవకాశాన్ని. సో నేను చెప్పింది మీరు చేయాలి, ఓకేనా? సో దానికోసం అయితే నేను కొన్ని స్లిప్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టినా. సో ఫ్రెండ్స్, ఇగో 6 స్లిప్పులు, మంచికో స్లిప్ అయితే ప్రిపేర్ చేసి పెట్టినా. ఒక్కొక్కరి స్లిప్ తీయాలి, స్లిప్లు ఏముందా తీయాలి, ఓకే? అప్పటికి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి, ఓకేనా? ఆమ్చి డాన్. హలో ఫ్రెండ్స్, సో నేనైతే ఇప్పుడైతే కొన్ని చిట్టీలు అయితే రాసినా కదా. సో ఆమ్చి ఐస్ క్రీమ్ ఎవరైతే కావాలో వాళ్ళ చిట్టీలు ఉన్నా నేనైతే ఏమైతే రాసినో అది మీరు నాకు చేసి మన ఆడియన్స్ కి చూపిస్తే మీకు ఐస్ క్రీమ్ ఇస్తా. ఆర్ యు రెడీ? ఓకే, రెడీ? ఫస్ట్ ఎవరు? తాళపత్రాలు వేసుకోరు. ఫస్ట్ ఎవరు తీస్తున్నారు చిట్టి? 3. మీ ముగ్గురు జరిపోరు, అందుకే మీ ముగ్గురు జరిపోరు అన్న. ఎవరైతే వైట్ వేస్తారో వాళ్ళే చిట్టి తీయాలి. అమ్ములు ఫస్ట్ చిట్టి అమ్ములు తీస్తుంది. నేను ఒక్కటి రాసిన, ఒక్కటి అమ్ములకి రాలి. అది అమ్ముల కోసమే రాసిన, అది అమ్ములే తీయాలి. నీకోసం సపరేట్ రాసిన. రెడీ? అది రావాలని నేను కోరుకుంటున్నా. జరుగు, ఇడేస్తా. ఏ సైలెంట్, ఓపెన్ చేసి చూపి. ఈ సైడ్ పెట్టేస్తా. ఇది మళ్ళీ నెక్స్ట్. రెడీ? సాంగ్స్ పాడి విత్ డాన్స్ కోసం ఇటు చూపిస్తా, అలా చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఇగో సాంగ్ పాడాలి విత్ డాన్స్. డాన్స్ కోసం మీ ఫ్రెండ్ని చూస్ చేసుకోవాలి. నువ్వు పాట పాడాలి, మీ ఫ్రెండ్ డాన్స్ చేయాలి. హూ ఇస్ యువర్ ఫ్రెండ్? గాయత్రి ఇస్ ఎ ఫ్రెండ్. అమ్ములకు సాంగ్ వచ్చింది అనమాట. సాంగ్ అమ్ములు పాడాలి, డాన్స్ గాయత్రి చేయాలి. అందరు కమన్ ఆడియన్స్, మీరు ఎంకా వెళ్ళిపోయి. ఇప్పుడు మా అమ్ములు సింగర్ అనమాట. ఇప్పుడు నువ్వు సింగర్ లెక్కనే వాడాలి. ఇట్లా మామూలుగా నిలబడి బతుకమ్మ బతుకమ్మ అట్లా వాడద్దు. ఇట్లా సింగర్ లెక్కనే వాడాలి. నువ్వు డాన్సర్ లెక్క డాన్స్ చేయాలి. కమాన్ ఆడియన్స్, కమాన్ 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 కమాన్. రెడీయా? 2 3 స్టార్ట్. కలలో వరము కలవరమేరో కోయిలాలో కోయిలమ్మలాలో ఎన్నెన్ని జన్మల బంధం మనదో మల్ల చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ రంగవని వేసుకొని దొంగ చూపు చూసుకుంటే నా మనసు దొచ్చినవే బొమ్మ. వెరీ గుడ్ అమ్ములు. సో నెక్స్ట్ తర్వాత ఇన్పిన్స్ అడిపిన్. ఇక్కడ కూర్చొని నేను చెప్తా. అమ్ములు ఇన్పిన్స్ అడిపినాయి అందరికి 5గురికి చూడాలా? నువ్వే ఇన్పిన్స్ అడిపినాయి లాస్ట్ వరకు సార్. ఇన్పిన్స్ అడిపిన్ ప్లీజ్ గో అవుట్. టెలిఫోన్ నెంబర్ 1 2 3 ప్లీజ్ గో అవుట్. అవుట్. నెక్స్ట్ అంజని. రైట్, చదువు. అంజని చదువుతాడు. ఏం రాసిందో తెలుగు చదవాలి. చదువుతానే తెలుగు పాడాలి. నేను చదువుతా, నువ్వు చదువుతా. నువ్వు డాన్స్ చేయాలి, మీ ఫ్రెండ్ పాట పాడాలి. నువ్వేం డాన్స్ అయితే చేస్తున్నావో ఆ స్టెప్పుని కనబెట్టి మీ ఫ్రెండ్ ఆ పాట పాడాలి. ఓకే? నీ ఫ్రెండ్ ఎవరో చూస్ చేసుకో. నీ దానికి గెలిచేటోళ్ళు ఎవరో చూస్ చేసుకో. అవా ఇవేదు నన్ను తీసుకో, నేను చెప్తా అంట. ఓకే, నువ్వు డాన్స్ ఆడాలి. నువ్వు ఏం డాన్స్ ఆడుతున్నావు కనిపెట్టి నువ్వు ఆ పాట పాడాలి. ఓకే? రెడీ? ఓకే ఫ్రెండ్స్, ఓకే డన్.
నువ్వు డాన్స్ ఆడాలి. నువ్వు ఆ డాన్స్ స్టెప్పులు చూసి నీ మా పాట ఏందో రివీల్ చేయాలి. రెడీ 1 2 స్టార్ట్. మమిడి కోణాల మీద మబ్బులేమో మెరిసినాయి, మమిడి కోణాల మీద మబ్బులేమో మెరిసినాయి, మనసులు ఎవ్వరి మీదనే ఓ పూజవ్వ, మనసులు ఎవ్వరి మీదనే, యాప కొమ్మల మీద పొద్దులేమో గూకినాయి, యాప కొమ్మల పొద్దులేమో గూకినాయి, యాపతి ఎవ్వరి కోసమే ఓ పూజవ్వ ఓ మా జాను దమ్మస్ క్లాప్స్. ఓకే, వెల్ డన్ జాను, వెల్ డన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ 4 మెంబర్స్ మాత్రం మిగిలి ఉన్నారు. ఇద్దరైతే కంప్లీట్ అయిపోయారు. సో ఇద్దరైతే ఐస్ క్రీమ్ అయితే ఇద్దరైతే గెలుచుకుని ఇంకా నలుగురు అయితే పార్టిసిపేట్ చేయాల్సింది ఉంది. సో వాళ్ళకి ఒక చిన్న గేమ్ ఎవరో సెలెక్ట్ చేయరు. నువ్వు కాదు, వీళ్ళు సెలెక్ట్ చేయాలి లేనోళ్ళు. in certificate please go out. Telephone number 1 2 3 please go out. గాయత్రి ఇది పెట్టుకో మైక్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ గాయత్రి. ఓకే రెడీ 1 ఇగో ఇగో చిట్టే పోంది చదువు ఎన్నో చదువు చదువుతా నాకు వచ్చు. గ్రూప్ స్కిట్ చేయాలి అందరూ. గ్రూప్ స్కిట్ చేయాలి, అందులో నీది మెయిన్ రోల్ ఉండాలి. అంటే నేను చెప్తా ఆ స్కిట్ ఏం చెప్తా, నువ్వు ఒక పెద్ద రైడ్ లెక్క నువ్వు రా. మీరు ఒక చిన్న సమస్యతో నీ దగ్గర కోసం దాన్ని పరిష్కరించాలి. ఓకేనా? ఒక టవల్ తీసుకొచ్చుకో బిడ్డ, పెద్ద రైడ్ స్కిట్ చేయడానికి అయితే మా టీం అయితే రెడీ ఉంది. అందులో పెద్ద రైడ్ వస్తుడు. పెద్ద రైడు కమాన్. నమస్తే. చెప్పండి మీ సమస్య ఏంటో. అయ్యా నేను చెప్పాలి అయ్యా. ఇగో వీళ్ళు మా ఇంటి ముంగట రోజు చెత్తేస్తుర్రు, ఒకటే లొల్లి పెడుతురు తెలుసా. మా ఇంటి ముంగటనే చెత్తేసి మళ్ళీ రివర్స్ మా మీకి లొల్లి పెడుతుర్రు. ఎందుకు మీకు చెత్తబుట్ట లేదా? అదే ఒక చెత్తబుట్ట కొనియండి అయ్యా. అగురి ఓకే. ఎందుకు చెత్తేస్తున్నావు ఇంటి ముంగడ? ఊగుతుంటది గాలిపోయింది దానికే వంత పెద్ద గొడవ చేస్తుర్రు. అయ్యా 10 గంటలకు లేస్తారు అయ్యా, లేచి ఇంటి ముంగటికి నూకుతారు అయ్యా. ఎట్లా అయ్యా చెప్పు, మేము పొద్దుగా లేచి కష్టపడి నూకుతాం. ఎట్లా చెప్పండి అయ్యా. ఒక చెత్తపుట్ట కొనిర్రి ఊకే. మా దగ్గరనే నువ్వెందుకు వేస్తున్నావు చెత్త? నేనేం వెయ్యా అయ్యా, నేను ఎత్తి చెత్తపుట్ట లేసా. కావాలంటే మా ఇంటికి రండి, చెత్తపుట్ట నిండు ఉంటది. మీరు నేను చాలాసార్లు విన్నా మీ చెత్త ఇంటికి మాడు పోతుందని చాలాసార్లు విన్నా నేను అందరు ముంగట. నువ్వెందుకు అబద్ధాలు చేస్తున్నావు? చెత్తేసింది కాక ఇంకా నేను పొద్దుగానే ఉంటాను, నువ్వు కూడా పొద్దుగానే. ఏంది మీ లొల్లి? ఇది ఊరా ఏంది ఇది? అయినా మీరు చెత్తపుడా లేదా? వాళ్ళ టీం కూడా ఎందుకు వేస్తారు మీరు? మేము ఎందుకు వేస్తే మేము 3 సార్లు పోతుంది తెచ్చి చెట్టు వేసుకోవాలి కదా మళ్ళా. చూసిరా ఇట్లా మాట్లాడుతున్నారు మీతో, ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరా. అయ్యగారితో ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఊరు పెద్ద మనిషి నువ్వానేనా? మరి చెప్పండి ఎందుకు వేస్తారు వాళ్ళ ఇంటి కూడా? ఇగో రేపటి నుంచి మీ ఇంటి ముంగడ చెత్త వేసిన అనుకో 10,000 ఫైన్ వేస్తా చెప్తున్నా. ఇంకోసారి నాకు ఇట్లా ఇటువంటి పంచాయతీ కనిపించింది అనుకో మిమ్మల్ని నూలకని గెండేస్తే చెప్తున్నా. వాట్ ఏ పర్ఫార్మెన్స్. పెద్ద రైడ్ మంచి పర్ఫార్మెన్స్ చేసింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 3 అన్నమాట. ఇప్పుడు మా జాహ్నవి సెలెక్ట్ చేస్తుంది. నేను అయిపోయింది, మీ ముగ్గురేనా కాబట్టి ఇప్పుడు జాహ్నవి. రెడీ 1 2 3 మధ్యలో వేసుకో. చదువు. ఏం భయపడకు, చదువు. మీ బెస్ట్ ఫ్రెండ్ ని 1 మినిట్ నవ్వించాలి. ఎత్తుకోవాలి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో 1 మినిట్ ఎత్తుకోవాలి. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? కమ్ ఆన్, రెడీ? దాని మీద రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. జానవి కంగ్రాట్స్. అమ్మ అని ఎంత బరువు ఉన్నాను? 32 ఉంటా. 32 kgs మా జాను 1 minute ఎత్తుకుంది ఫ్రెండ్స్. జాను మా జానుకు మస్తు బలం ఉంది. జాను కమాన్ చూపి వచ్చిన చూసా కండలు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇద్దరు ఎవరు మిగిలిరు? సరే ఇద్దరికి వినిపించాడు. ఇంకి పింకి పాంకి, ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ, డాంకీ డాడ్ పింక్ కట్, ఇంకి పింకి పాంకి. ఏ అని తీసుకోకటి. నాకు లాస్ట్ వస్తుంది అది నాకే. ఫైట్ చేయాలి బెస్ట్ ఫ్రెండ్ కానీ జానేతో ఫైట్ చేయాలి బెస్ట్ ఫ్రెండ్ కోసం. బెస్ట్ ఫ్రెండ్ కోసమా? ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఈ మధ్య నువ్వు ఫైట్ చేయాలి. మా బెస్ట్ ఫ్రెండ్ ఏమన్నామని. ఓకే రెడీ? అరే ఎందుకు జానే నా బెస్ట్ ఫ్రెండ్ కొడతావా నువ్వు? అది మళ్ళీ నేను అంటుంటే మధ్యలో వచ్చింది. ఎందుకు వచ్చిందంట? మద్రాస కొడతావా నువ్వు? కొడతా మన అన్న చేతు కదా, నీకు కూడా తెలుసు కదా. అదే చేతుకోకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ కొడతావా? నీకు అంత ధైర్యం ఉందని కొట్టినకే? కొట్టింది నన్ను 2 సార్లు కొట్టినావా దాన్ని? ఎందుకే అంజలి అన్ని అబద్ధాలు చెప్తున్నావు? అబద్ధాలు చెప్తలేను జానవి, నేను అబద్ధాలు నువ్వే. నీ ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్ అన్ని అబద్ధాలు చెప్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్ ఏం అబద్ధాలు చెప్పని నాకు తెలిస్తే ఆమె గురించి ఎందుకు కొడతాను? ఫస్ట్ నీకు రైట్స్ ఆమెను కొట్టినకే. నాకెందుకు రైట్స్ లేవు? నీ పర్మిషన్ తీసుకొని కొట్టేంత నాకేముందని? నా పర్మిషన్ తీసుకొని నా బెస్ట్ ఫ్రెండ్ ట్రై చేయాలంటే ఎందుకు కొడతాయి? మధ్యలో ఎందుకు వచ్చింది నా దగ్గర? మధ్యలో ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చినావే నువ్వు మధ్యలో? అనుకుంటుంటే ఎందుకు వచ్చినావే మధ్యలో? మళ్ళీ నన్ను ఎందుకు కొట్టావే? నువ్వే నేను 2 సార్లు కొట్టి మళ్ళీ నన్ను అంటే ఒక్కడ కొడతా మరి పచ్చికారు ఏందో ఒక్కడ కొట్టేది. నువ్వు నన్ను ఏమైపోతున్నా నేను కొడతానా? నేను మధ్యలో సేమ్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ ఆడితే ఏమో నీతో అంత మాత్రం నువ్వు కొట్టేస్తావా? అది నా ఫ్రెండ్ కాదు, కొట్టేస్తా. ఫ్రెండ్ కాకపోతే కొడతావా? ఇప్పుడు కూడా కొడతా. ఏం చేస్తావే? దాని కొడతాడు, దాని ఎందుకు కొడుతురా? దాన్ని ఎందుకు కొడుతురా? మళ్ళీ అప్పుడు అది ఎందుకు కొట్టిందా నన్ను? నువ్వు కొట్టినా ఫస్ట్ నేను చూసానా? మళ్ళీ అది మధ్యలో ఎందుకు వచ్చిందా? ఎప్పుడు ఆడుకోనికి వచ్చిందా? మొద్దా అంత నా ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్ కాదు. నేను ఎందుకు ఆడిపించుకోవాలని? ఫ్రెండ్ కాకపోతే ఆడిపించుకోవా? ఆడిపించుకోను. ఎందుకు ఆడిపించుకో? పసి లేకపోతే ఎట్లా ఆడిపించుకోవాలి నేను? ఓకే 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 మూవీ డిజైన్ కొట్లాడుకుంటున్నాం. ఓకే వెల్ డన్ మై గర్ల్స్. ఓకే లాస్ట్ చిట్టి ఏది చిట్టి? సో ఫ్రెండ్స్ లాస్ట్ చిట్టి మిల్కీ ఉంది. మిల్కీ ఓపెన్ చేస్తుంది. ఇగో ఓపెన్ చేయి. మీ ఫ్రెండ్ ని ఎత్తుకొని ఉప్పు అమ్మాలి. ఏందమ్మా ఏం కావాలి? ఉప్పు తీసుకుంటారా? ఉప్పు ఏమవద్దు. ఉప్పు ఎంత మంచిగుంటది తెలుసా? కూరలు వేసిన అనుకో అందరు ఎగబడతారన్నా మీకు. అవునా? ఉప్పా మాకైతే వద్దమ్మా ఉప్పు. ఉప్పు మేము డిమార్ట్ లో కొనుక్కుంటాం ఉప్పు. డిమార్ట్ లో మంచి ప్యాకింగ్ చేస్తావు. నువ్వేం ప్యాకింగ్ చేసినావు? వేసుకొని వచ్చినావు. వైట్ బట్ట ఒకటి వేసుకొని వచ్చినావు. ప్యాకింగ్ శాఖ లేదమ్మా, ప్యాకింగ్ శాఖ లేదు. మొత్తం ఉప్పు అంతా ఓపెన్ పెట్టి వచ్చినావు సంచి. మీ ఉప్పు నల్లగుంది, మాకేమది పో. మాకు తెలుగు కావాలి. మాకు వద్దు. ఏమంటారో ఏమో మొత్తం దుమ్ము పడ్డది. డ్రీమార్ట్ మంచి ప్యాకింగ్ ఉంటది. ప్యాకింగ్ లేదు ఏం లేదు ఉప్పుకు. డిస్కౌంట్ ఇస్తా అంటే తీసుకుంటా. ఏమంటే డిస్కౌంట్ ఎంత ఇస్తున్నావు? డిస్కౌంట్ 10% డిస్కౌంట్. ఇగో మేము మనిషికి ఒక ప్యాకెట్ తీసుకుంటాము. 10 రూపాయలకు ప్యాకెట్. 12 రూపాయలు ఏమంటా?
సరే ఇచ్చేయి పైసలు తీసుకో ఇక మా ఉప్పు నాకు ఇచ్చేసేరి ఉప్పు పంచుకోరి 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 ఉప్పు పంచుకోరి చేతిలో కూడా తీసుకోరి కాళ్ళలో కూడా తీసుకోరి కన్నులో కూడా తీసుకోరి గుడ్లో కూడా తీసుకోరి పంచుకోరి పంచుకోరి ఓకే ఫ్రెండ్స్ బాగా మా స్కిట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అందరు మంచిగా ఎంజాయ్ చేసిరు అనుకుంటా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో నేను చెప్పినట్టే పిల్లలందరూ మంచిగా స్కిట్లు చేసి కాబట్టి వాళ్ళ కోసం అందరికి ఒక్కొక్కటి ఆమ్చి ఐస్ కొట్టారు. సో ఫ్రెండ్స్ మా పిల్లలందరూ ఆమ్చి ఐస్ క్రీమ్ తినడానికైతే ప్రతి ఛాలెంజ్ అయితే గెలిచి కాబట్టి సో వాళ్ళందరి కోసం ఒక్కొక్క ఆమ్చి ఐస్ క్రీమ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. సో ఫస్ట్ విన్నర్ ఎవరు? అమ్ములు కొమ్ములు ఫస్ట్ విన్నర్. సెకండ్ విన్నర్ అంజలికి ఆమ్చి. నెక్స్ట్ గాయత్రి కోసం ఆమ్చి. నెక్స్ట్ ఫోర్త్ జానుకి ఆమ్చి. అక్కడ నెక్స్ట్ హనీ కోసం ఆమ్చి ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఫైనల్ కంటెస్టెంట్ ఉప్పు అమ్మింది మా మిల్కీ ఆమ్చి. ఓకే ఫ్రెండ్స్ సో మా పిల్లలకైతే నేనైతే మంచిగా ఆమ్చి ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అయితే పెట్టేసిన. సో పిల్లలు మంచిగా పార్టిసిపేట్ చేసిరు. సో ఓకేనా? సో మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చేయండి. జాను టేస్ట్. నేను ఒక్కసారి తిన్నాను. చిన్నప్పుడు గ్రీన్ యాపిల్ చాక్లెట్ ఉంటుండే గుర్తుందా మీ అందరికి? గ్రీన్ యాపిల్ సేమ్ అదే టేస్ట్. మాంచి అందరి టేస్ట్ చెప్పు. గాయత్రి హౌ ఇస్ ఇట్? ఆమ్చి మ్యాంగో ఐస్ క్రీమ్. అమ్ములు సూపర్ నైస్ సూపర్. ఫ్రెండ్స్ ఇది మా వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.